గరుడ పురాణం. ధర్మశాస్త్రం ప్రకారంగా మృతికి జీవిత మరణాంతర విషయాలకు సంబంధించి వివరాలను పురాణాల్లో చెప్పబడ్డవి. అందులో ముఖ్యంగా గరుడ పురాణంలో ఈ విషయాలు విస్తారంగా వివరించబడ్డాయి. పురాణాలంటే పూర్వకాల విషయాలను కథల రూపంలో చెప్పింది. భారతీయ విజ్ఞాన సాంప్రదాయంలో పురాణాలకి ముఖ్యమైన స్థానం ఉంది. అందుకే వేదాలలో కూడా పురాణాన్ని పంచమ వేదం అని పేర్కొన్నారు. భాగవతంలో పురాణాల లక్షణాలు ఇలా చెప్పాడు. సర్గశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంస్థా హేతురపాశ్రయ. అంటే సృష్టి, ప్రళయం, జీవన విధానం, దేవతల కథలు, వంశ పరంపరాలు, కాలచక్రం, కారణాలు ఇవన్నీ పురాణాల్లో ఉండే విషయాలు. పురాణాలు 3 రకాలుగా విభజించబడ్డాయి. సాత్వికం విష్ణు సంబంధం, రాజసం బ్రహ్మ సంబంధం, తామస శివ సంబంధం. ఈ 3 గుణాలు ఆధారంగా పురాణాలను విభజించారు. అయితే ప్రతి పురాణాల్లో కూడా ఈ 3 గుణాలు కొంతగా ఉంటాయి. అందువల్ల ఒక పురాణాన్ని పూర్తిగా ఒకే గుణానికి చెందినదిగా చెప్పలేము. ఆచార్యఖండం 240 అధ్యాయాలు, ప్రేతఖండం 50 అధ్యాయాలు, బ్రహ్మఖండం 30 అధ్యాయాలు. మొత్తం గరుడ పురాణంలో 240 అధ్యాయాలలో ముఖ్యంగా 14 పురాణాల లక్షణాలు, 48 వంశాలు, 61 ధర్మశాస్త్రాలు, 8 సృష్టులు, 13 రత్నాలు, 43 గుణాలు, మరణాంతర విషయాలను విస్తారంగా వివరించబడ్డాయి. ధర్మం ప్రేతకాండలో మృతి, జీవిత మరణాంతర విషయాలు, కర్మ సంబంధిక ఫలితాలు ఇవన్నీ విపులంగా చెప్పబడ్డాయి. మనుషులు, నరకాలు, స్వర్గాలు, ప్రేత జీవితం, నారాయణ భక్తి, పాపపుణ్య ఫలితాలు, వివిధ శిక్షలు, పునర్జన్మాలు ఇవన్నీ గరుడ పురాణాల్లో వివరించబడ్డాయి. ప్రేతకాలంలో ఆత్మలు ఏం జరుగుతుంది, శరీరం విడిచిన తరువాత ఆత్మ ఏ మార్గంలో ప్రయాణిస్తుంది, యమలోకంలో ఎలా ఉంటుంది, యమధర్మరాజు తీర్పులు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. జీవితంలో చేసే కర్మల ఆధారంగా పాపపుణ్యాలు నిర్ణయించబడతాయి. వాటి ఫలితంగా స్వర్గం లేదా నరకం లభిస్తాయి. ఈ విషయాలను తెలియజేసేదానికి గరుడ పురాణం ఉపయోగపడుతుంది. గరుడ పురాణంలో ముఖ్య లక్షణాలు. మిగతా పురాణాల్లో లాగా కథలు మాత్రమే కాకుండా యోగం, ధర్మం, జ్ఞానం వంటి విషయాలను కూడా ఇందులో చెప్పబడ్డాయి. కానీ ఈ పురాణంలో ప్రధానంగా మరణాంతర జీవితం గురించి ఎక్కువగా వివరించబడింది. ఈ పురాణంలో మొత్తం 240 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 14 అధ్యాయాలు ముఖ్యమైనవి. కొన్ని అధ్యాయాలలో నరకాలు, పాప ఫలితాలు, శిక్షలు వివరించబడ్డాయి. మరికొన్ని అధ్యాయాలలో ధర్మం, ఆచరణ, మోక్షం వంటి విషయాలను చెప్పబడ్డాయి. గరుడ పురాణం వైష్ణవ పురాణం. ఇందులో సృష్టి విషయాలు మొదటి భాగంలో, అత్య భాగంలో విష్ణు తత్వం చెప్పబడింది. ఈ విధంగా మొత్తం 2 భాగాలుగా ఇది విభజించబడింది. అందువల్ల గరుడ పురాణంలో మొత్తం 2 విభాగాలు ఉన్నాయి. ఇవి వేరెవ్వరు విషయాలని వివరిస్తాయి. గరుడ పురాణం భయపెట్టే గ్రంథం కాదు. ఇది మనకు జీవితం యొక్క సత్యాలను తెలియజేసే గ్రంథం. మనం ఎలా జీవించాలి, ఏది మంచిది, ఏది చెడు అనే విషయాలను అర్థం చేసుకునేలా చేస్తుంది.
ఈ గరుడ పురాణం గురించి మొత్తంగా మీకు అర్థమయ్యేటట్టుగా ఇంకా ముందు వీడియోస్లో నేను చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిచ్చా పప్పి ఛానల్ని సపోర్ట్ చేయండి.